నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. ఏపీలో వైఎస్ షర్మిల సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. అలాగే ప్రచారంలోనే కాదు, హాట్ కమెంట్స్ చేస్తూ ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. ఇక కడప ఎంపీ స్థానంలో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న వైఎస్ షర్మిల ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ప్రధానంగా ఎక్కడ మైక్ పట్టుకున్నా వివేకానందరెడ్డి మర్డర్ కేసు, అందులో అవినాష్ పాత్ర, అతడిని జగన్ కాపాడుతున్నాడనే విమర్శలే ప్రస్తావిస్తున్నారు. ఈ సమయంలో కడప వైసీపీ ఎంపీ అభ్యర్థిగా అవినాష్ ని మారుస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కడపలో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డిని మారుస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో తాను కడప ఎంపీగా నిలబడి ప్రచారం మొదలుపెట్టిన కొద్ది రోజులకే వైఎస్ అవినాష్ రెడ్డిని అభ్యర్థిగా మార్చే ఆలోచన చేస్తున్నారంటూ పొలిటికల్ సర్కిల్స్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుందన్నారు. షర్మిల లేవనెత్తిన లాజిక్లు డిఫరెంట్ గా ఉన్నాయంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. ఓడిపోతారనే భయం ఉంది కాబట్టి అవినాష్ రెడ్డిని మారుస్తున్నారా అంటూ ప్రశ్నించారు షర్మిల. ఇదే సమయంలో అవినాష్ రెడ్డిని అభ్యర్థిగా మారుస్తున్నారంటే సిబిఐ చెప్పింది నిజమని మీరు విశ్వసిస్తున్నట్లే కదా అని లాజిక్ గా ప్రశ్నించారు. వైసీపీ ఓటమి నుంచి కాపాడుకునే ప్రయత్నంలోనే అభ్యర్థిగా మారుస్తున్నారా అంటూ విమర్శలు చేశారు. అవినాష్ రెడ్డి ఎంపీగా పోటీ చేసినా చేయకపోయినా వివేక హత్య జరిగిన సమయంలో ఎందుకని గుండెపోటుని చెప్పారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కడప జిల్లాలో తన ప్రచారంతో వైసీపీలో వణుకు పుడుతోందని, అవినాష్ ను ప్రజలు నమ్మరన్నారు షర్మిల. ఆయనకు సంబంధించి సిబిఐ అన్ని ఆధారాలు బయటపెట్టిందని, అయినప్పటికీ ఎలాంటి చర్యలు లేవని, పైగా అతడిని జగన్ కాపాడుతున్నారని షర్మిల నిప్పులు చెరిగారు. సొంత బాబాయిని చంపిన వాళ్ళకి మళ్లీ సీట్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు.